అది ఇది కాదన్నా. టిప్పర్ లారీ వచ్చి గుద్దితే ఎట్లుంటుందో తెలుసా? అట్లా ఉంటది కల్కితో పెట్టుకుంటే అన్నట్టే ఉందిప్పుడు యవ్వారం. 27 రోజుల్లో ఆడియన్స్‌కి 27 షేడ్స్ చూపించేటట్టున్నారు కల్కి మూవీ టీమ్. ప్రమోషన్స్‌లో వేరే లెవెల్ అన్నట్లుగానే దూసుకుపోతున్నారు. సర్ప్రైజ్‌ల మీద సర్ప్రైజ్‌లు ఇస్తూ డార్లింగ్ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తున్నారు. కామన్ ఆడియన్స్‌తో వావ్ అనిపిస్తున్నారు. మామూలుగా లేదు కల్కి దూకుడు. 500 కోట్లకి పైగా బడ్జెట్, ఆల్ ఇండియా స్టార్స్, హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్. మరి మామూలుగా ఉండదు, మనదంతా వేరే లెవెల్ అన్నట్లే ఉందిప్పుడు కల్కి మూవీ టీం దూకుడు. బుజ్జి దగ్గర నుంచి బుజ్జిగాడు భైరవ దాకా క్యారెక్టర్కి ఓ ఇంట్రొడక్షన్ ఇస్తూ ఇరగదీసేస్తున్నారు. కల్కి అప్డేట్ వస్తోందంటే అందరూ కాచుకుని కూర్చునేలా చేస్తున్నారు. లేటెస్ట్ గా వచ్చిన బుజ్జి, భైరవ యానిమేషన్ వీడియోస్ కి కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. బుజ్జి, భైరవ ఎలా కనెక్ట్ అయ్యారు, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎలా కుదిరింది అనేది యానిమేషన్ వీడియోస్ తో ఆడియన్స్ కి ముందుగానే ఎంగేజ్ చేశారు మూవీ టీం. కల్కి రిలీజ్ కి ఇంకా అటూ ఇటూగా 27 రోజులుంది. ఈ గ్యాప్ లో డిఫరెంట్ ప్రమోషన్స్ నే ప్లాన్ చేసినట్టున్నారు డైరెక్టర్ నాగాశ్విన్. ఇప్పటి వరకు యానిమేషన్ క్యారెక్టర్స్, బుజ్జి, మిషన్స్, గన్స్, గ్రాఫిక్స్ అంటూ సినిమా మేకింగ్ కి సంబంధించిన వీడియోస్ తోనే ప్రమోట్ చేశారు. అయితే ముందు అంతకు మించే ఎక్స్పెక్ట్ చేయొచ్చంటున్నారు. అమితాబ్, కమల్, దీపిక లాంటి సూపర్ స్టార్స్ ఇంకా ప్రమోషన్స్ లోకి దిగలేదు కాబట్టి వాళ్ళంతా ఒక్కొక్కరుగా ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. పైగా భారీ బడ్జెట్ తో పాటు లెంత్ విషయంలోనూ భారీ సినిమానే కాబట్టి ప్రమోషన్స్ తో ముందుగానే కాస్తో కూస్తో స్టోరీ చెప్పేస్తోంది కల్కి టీం. పాన్ వరల్డ్ మూవీ కావడంతో రైట్స్ విషయంలోనూ కల్కి ముందుగానే రికార్డులు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని 145 కోట్లకి అమ్మేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 50 కోట్లు పలికినట్టు టాక్ నడిచింది. ఇలా ప్రతి విషయంలోనూ కల్కి వేరే లెవెల్ అన్నట్లుగానే ఆడియన్స్ లో అంచనాల్ని పెంచేస్తోంది. అంతేకాదు చిన్నారుల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ దాకా అందరినీ కల్కితో కనెక్ట్ చేసేట్టు ప్రమోషన్స్ ని పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. యానిమేషన్ క్యారెక్టర్స్ తో చిన్నారుల్ని, గ్రాఫిక్స్ తో యూత్ ని, అశ్వత్థామ వంటి క్యారెక్టర్స్ తో మహాభారతం టచ్ ఇచ్చి పెద్దవాళ్లని అందరినీ రౌండప్ చేస్తోంది కల్కి టీం. మరి ఏ మేరకు వాళ్ళందరి ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవుతుందో చూడాలి.